There are 12 black balls and 9 blue balls in a bag. Two balls are simultaneously drawn at random. What is the probability that both the balls are of same color? సో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి అసలు 12 ప్లస్ 9 అంటే 21 లో నుంచి ఒక 2 బాల్స్ తీశారు అంటే మొత్తం పాసిబిలిటీస్ ఎన్ని వస్తాయంటే 21 C2 పాసిబిలిటీస్ వస్తాయి. అయితే మనం తీసిన 2 బాల్స్ సేమ్ కలర్స్ అవ్వడానికి ప్రాబిలిటీ ఏంటి అంటున్నారు. ఓకే, సో నా సేమ్ కలర్ అంటే బ్లాక్ అవ్వచ్చు, బ్లూ అవ్వచ్చు కదా. బ్లాక్ అవడానికి పాసిబిలిటీ ఏంటంటే 12 C2, బ్లూ అవడానికి పాసిబిలిటీ ఏంటంటే 9 C2. సో వీళ్ళిద్దరిని యాడ్ చేస్తాం. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 12 C2 అంటే 12 ఇంటూ 11/2. 12 into 11/2 అంటే 12/2 అంటే 6 ఇంటూ 11 చేస్తే 66. దిస్ వాల్యూ is 66. 9C2 అంటే 9 ఇంటూ 8/2 అంటే 8/2 చేస్తే 4 వస్తుంది. 9 ఇంటూ 4 అంటే 36. 66 ప్లస్ 36 దట్ ఈస్ గోయింగ్ టు బి 102. 21C2 అంటే 21 ఇంటూ 20/2. 20/2 అంటే 10 అనమాట. రైట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి డినామినేటర్లో ఇక్కడ 7 మల్టిపుల్ ఉంది, 5 మల్టిపుల్ ఉంది. న్యూమరేటర్లో 7 మల్టిపుల్ లేదు, 5 మల్టిపుల్ లేదు. ఓకే, నా అంటే ఆన్సర్లో ఖచ్చితంగా మనకి డినామినేటర్లో 7 మల్టిపుల్ ఉండాలి, 5 మల్టిపుల్ ఉండాలి. వెరిఫై చేద్దాం. ఇక్కడ 5 ఉంది కానీ 7 లేదు. ఇక్కడ 5, 7 రెండు ఉన్నాయి. ఇక్కడ 5 ఉంది కానీ 7 లేదు. ఇక్కడ 5 ఉంది, 7 లేదు. ఇక్కడ 5, 7 రెండు ఉన్నాయి. రెండు ఆప్షన్స్ మిగిలాయి మనకి. సో నువ్వు చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఇక్కడ 4 ఉంది. అంటే న్యూమరేటర్లో 4 మల్టిపుల్ ఉండాలి. మన దగ్గర ఉంది అక్కడ 4 మల్టిపుల్ లేదు. అంటే ఇది ఆన్సర్ కాదు, మిగిలిపోయింది ఆన్సర్.